ఆయన సర్వంతర్యామి. ఇందుగలడందు లేడని చెప్పలేని స్వామి నన్ను కరుణించి నా సేవను కోరుతున్నాడు అంటే అంతకు మించిన భాగ్యం ఇంకేముంటుంది? ఈ జన్మకింకేం కావాలి? ఈరోజు మనం ఇలా మాట్లాడగలుగుతున్నామన్నా, చూడగలుగుతున్నామన్నా, వినగలుగుతున్నామన్నా మనలో ఉన్న శక్తికి కారణం ఆయనే. నా చేత విగ్రహం పెట్టించుకుని నా పూజలు అందుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు. కానీ ఆయన నన్ను అడుగుతున్నారు. నా కుటుంబాన్నంతా ఆయన సేవలో తరింపజేయడానికే ఆయన అడుగుతున్నారు. మాకు అవి కావాలి ఇవి కావాలని అడగడం మాకు లోకం పట్ల మరో వ్యామోహం కలగకుండా ఆయన సేవలోనే ఉంచుకుంటున్నారు. 20 సంవత్సరాల నుంచి ఆయనే మా లోకంగా సంతోషంగా బ్రతికేస్తున్నాం. ఇప్పుడు ఆయన కోరిక ఏమిటంటే, విగ్రహం చేయించాం, నగలు చేయించాం, నైవేద్యం కూడా పెడుతున్నాం, పూజలు చేస్తున్నాం. ఇన్ని చేస్తున్నావు కదా, నాకు గుడి కట్టించొచ్చు కదా, నాకు గుడి కట్టు అంటున్నారు. నేను నా స్వామి మాటను ఎలా తీర్చాలని ఆలోచిస్తున్నాను. నాకు గుడి కట్టడానికి ఎన్నేళ్లు పడుతుంది, ఎంత పొదుపు చేస్తే నా వల్ల అవుతుందా అని చూస్తున్నాను. మాకు వచ్చే 2 ఎకరాల ఆదాయంతో ఎన్నేళ్లు పడుతుందా అని మేమంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. మొన్న 2 ఎకరాల్లో ఎకరున్నర అమ్మేసి ఆ వచ్చిన డబ్బుతో ఉన్న అరెకరంలో స్వామి కోరికను తీర్చాలనుకున్నాం. ఈలోపు ఆ 2 ఎకరాల పొలాన్ని కబ్జా చేశారని తెలిసింది. అక్కడ గుడి కట్టడం కుదరదని, ఆ 100 ఎకరాలకు వెళ్లాలంటే నా 2 ఎకరాలే దారవుతుందని వాళ్ళు లాక్కున్నారు బాబు. నేనేం చేయగలను బాబు? భక్తితో స్వామికి పూజలు తప్ప పేదవాణ్ణి, బలహీనుడను కదా. తాతయ్య గారు, స్వామివారికి ప్రసాదం పెట్టే వేళయింది. ఏదోలే బాబు, ఏదైతే అదవుతుంది. నాకాయన ఉన్నారు, బాధెందుకు? ఎలాగో మీరొచ్చారు, భజన సమయం కూడా అయింది. కాసేపు స్వామి సేవలో గడిపి ప్రసాదం తీసుకుని వెళుదురు గాని. ఉండండి. ఆదినారాయణ నాన్నగారు, భక్తులకి కొత్త బట్టలు పెట్టు, భజనకు కావలసిన ఏర్పాట్లు చేయించు. అలాగే నాన్నగారు. నా డ్రెస్సెస్ నేను తెచ్చుకున్నాను. ఎండగాని నీడగాని ఏమైనా గాని, ఎండగాని నీడగాని ఏమైనా గాని, కొండల రాయడే మా కులదైవము, కులదైవము. ఎండగాని నీడగాని ఏమైనా గాని, కొండల రాయడే మా కులదైవము, కులదైవము. తేలుగాని పాముగాని దేవ పట్టైన గాని, తేలుగాని పాముగాని దేవ పట్టైన గాని, గాలి గాని ధూళి గాని కాని ఏమైనా, కాలకూట విషమైన ప్రక్కున మింగిన నాటి నీలవర్ణుడే మా నిజ దైవము, నిజ దైవము, నిజ దైవము. ఎండగాని నీడగాని ఏమైనా గాని, కొండల రాయడే మా కులదైవము, కులదైవము. అబ్బా,
భలే పాడుతున్నారు సూర్య. మైండ్ చాలా రిలాక్స్డ్ గా ఉంది. నీకు అలాగే ఉందా? ఏ నీకు నాలాగే ఉందా? ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు. అంతనింత గొల్లేతల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలి వజ్రము. కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస. కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస. చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు. ముత్యము వీడు. బాబు, అందరూ కాస్త బయటికి వెళితే స్వామివారికి నైవేద్యం సమర్పిస్తాను. తాతయ్య గారు, మీరు సత్యదీపం వెలిగించడం మర్చిపోయారు. ఆ? అయ్యో, ఏమిటి స్వామి, ఈ రోజు దీపం గురించి మర్చిపోయేలా చేశారు? బాబు, మీరు వెలిగిస్తారా? ఎవరైనా వెలిగించొచ్చు బాబు, కాకపోతే ఈ దీపానికి ఒక విశిష్టత ఉంది. దీపాన్ని వెలిగించే వారి మనసు ఏ కల్మషం లేకుండా పవిత్రంగా ఉంటేనే దీపం వెలుగుతుంది. లేదంటే వెలగదు. అందుకే ఈ దీపాన్ని సత్యదీపం అంటాం. దీనిని ఒకానొక సమయంలో స్వామివారే మాకు ప్రసాదించిన కానుక. ప్రతిరోజు మమ్మల్ని మేము తెలుసుకోవడానికి ఆయన చూపించిన మార్గం. ఈ రోజు మీ చేతులతో వెలిగించాలని స్వామివారి కోరిక అనుకుంటాను. మీకు అభ్యంతరం లేకపోతే వెలిగించండి. నాకు అభ్యంతరం ఏమీ లేదు శివనారాయణ గారు, వెలిగిస్తాను.
మీ మనసు పవిత్రమైనదని స్వామివారు రుజువు చేశారు. చాలా మంచిది బాబు. అమ్మా, ఉమ్. మీరు వెలిగిస్తారా? అలాగేనండి. స్వామి, నేనేంటో నాకన్నా నీకే తెలుసు. ఇప్పుడు నాకు చూపించండి. పాని మని మమ గరిస నిసరి మ పాని మని మమ గరిస సరి సమ గమ గమరి మ గరిస. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా, మీరు ప్రయత్నిస్తారా? నేనా? అభ్యంతరం లేకపోతేనే. బలవంతం ఏమీ లేదమ్మా. వెలిగిస్తాను. అబ్జెక్షన్ ఏముంది? వెలుగుతుంది కదా. గాలి గాలి వస్తుంది. మళ్ళీ ట్రై చేస్తాను. ఇదేంటి? ఇది నిజంగా సత్య దీపమా? మామూలు దీపమా? గాలి కాదు మేడం, మీకు ఎలగట్లేదంతే. బాధపడకండమ్మా. మనుషులు అన్నాక కొంచెం అటు ఇటుగా ఉంటారు. మీరు చిన్నబుచ్చుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఎక్కడి నుంచైనా జాగ్రత్త పడితే సరిపోతుంది. ఏం నాయనా, మీరు వెలిగిస్తారా? స్వామి, నా వృత్తి ఎలాంటిదో మీకు తెలుసు కదా. కొంచెం అటు ఇటుగా మాట్లాడాల్సి వస్తుంది. నాకు ఎలాగో ఎలగదులేండి. ఎందుకు టైం వేస్ట్? మీరు నైవేద్య కార్యక్రమం కానివ్వండి, మేము బయట ఉంటాం. రండి.
రండి రండి రండి. ఆ. మహాలక్ష్మి, ఈ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టు. అలాగేనండి. చాలా సంతోషం బాబు. మా ఇంటికి ఈరోజు స్వామివారే మీ రూపంలో వచ్చారు. అతిథి దేవో భవ అన్నారు. అతిథి దేవునితో సమానం. మీరంతా నాకు ఆయనతో సమానమే. రాత్రివేళ అయిపోయింది. వచ్చిన కారణాన్ని పక్కన పెట్టి ఈ పూటకు మా ఆతిథ్యాన్ని స్వీకరించి ఇక్కడే నిద్ర చేసి ఉదయం వెళ్ళండి. మీకు ఈ స్థలం ఆహ్లాదకరంగానే ఉంటుంది. మాకిది గుడితో సమానం. ఏమంటారు బాబు? మీరేం చెప్పినా కాదనకూడదని నా మనసు కనిపిస్తుంది. అలాగే చేస్తాం. మంచిది బాబు. ప్రసాదం ఆరగించండి. మీరు కూడా. రాత్రంతా ఇక్కడ ఉండడానికా పోవడానికా? బావా, నా మీద పెట్టుకున్న కోపంతో కాదు బావా, నీకు లోపల నా మీదున్న ప్రేమతో ఆలోచించు. నేను ఆ ఫోటో నిజం కాదన్న మాటను ఆలోచించు. అబద్ధాన్ని నమ్మకు బావా, నిజాన్ని తెలుసుకో. నువ్వనుకుంటున్నట్టు నిజంగా నాలో కల్మషం ఉండుంటే నేను అబద్ధం చెప్తే సత్యదీపం వెలిగేదా? ఒక్కసారి ఆలోచించు. ఆలోచించాల్సింది నేను కాదు, నువ్వు. నేను అబద్ధాన్ని నిజమని నమ్మినట్లయితే, నీ పట్ల ఆలోచించకుండా నేను తప్పు చేసినట్లయితే, నేను వెలిగించినప్పుడు సత్యదీపం వెలగకూడదు కదా. సో దేవుణ్ణి అడ్డం పెట్టుకుని ఎస్కేప్ అవ్వాలని చూడకు. నేను కరెక్ట్గానే ఉన్నాననడానికి సాక్ష్యం దేవుడే నాకు చూపించాడు. అలానే ఎందుకు అనుకోవాలి? ఎక్కడో నన్ను బిలీవ్ చేస్తున్నావు కాబట్టే సత్యదీపం వెలిగిందనే అనుకోవచ్చు కదా బావా. మనిద్దరి విషయాల మధ్య దేవుణ్ణి తీసుకురావద్దు, ఓకే? అందరి ముందు నన్ను అవమానిస్తాడా ఆ ముసలోడు? ట్రిక్ దీపం పెట్టి మోసం చేస్తున్నాడు. దీపం వెలిగితే మంచోళ్ళు, లేకపోతే చెడ్డవాళ్ళని అతను ఎలా చెప్పగలడు? అంత మోసం. అది సత్య దీపం కాదు, అబద్ధపు దీపం. అంత బుల్షిట్. అబ్బా, గట్టిగా మాట్లాడకండి మేడం. వాళ్ళు విన్నారంటే బాగోదు. అదనమాట. ఉన్న మాట చెప్పడానికి ఈ సామాన్య ఎప్పుడూ ఆలోచించదు. వాళ్ళు వింటే మాత్రం ఏం చేయగలరు? ఎందుకండి మనకి? నాకు కావాలి. పూజ చేస్తున్నప్పుడు కూడా ఒక్కసారిగా దీపం వెలగదు. దానికే మీరు 2 సార్లు వెలిగించారు మేడం. అయినా గాలికి కాకి నా తప్పేం లేదు. మై హార్ట్ ఇస్ ప్యూర్. అవునులేండి. సత్యదీపం లేదు, ఏం లేదు. అంత ట్రాష్. మనుషుల నమ్మకాన్ని క్యాష్ చేసుకోవాలనుకునే మనుషులు వీళ్ళంతా కూడా. డబ్బు కోసం డ్రామాలాడుతున్న డ్రామా గాళ్ళు వీళ్ళందరినీ. ఆపండి మేడం. ఎందుకంత ఇది? మనకెందుకంట? ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు మీరు మారితే మారండి, లేకపోతే లేదు. మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి. ఇప్పుడు నేను ఉన్నట్టు చెప్పేశాను. వాడు మారమన్నా నేను మారను. మీరు మారకండి, అంతటితో అయిపోతుంది. అది వదిలేసి దీపాన్ని, దేవుళ్ళ లాంటి మనిషి తిట్టడం ఎందుకు చెప్పండి? అంట అలాగే అంట. ఇప్పుడేంటి? ఏమవుద్దంట? నా నోరేమైనా పడిపోతుందా? ఏది ఏది పడిపోలేదే, మాట్లాడుతూనే ఉన్నాను కదా. అతను ఒక చీటర్.
మోసగాడు. అబద్ధపు దీపాన్ని అడ్డం పెట్టుకుని కుటుంబాన్ని బతికించాలని చూస్తున్న లోఫర్.